ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యే కృతో వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి. హరి ఓం తత్సత్. ఓం హరి రామ 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 హరి హరి. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की. हर पार्वती पते हर हर महादेव. पवित्रात्म स्वरूपुलగు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం దేహనింద ప్రకరణం 23వ శ్లోకం. యత్నాదస్య పిదత్తే స్వాభావిక దోష సంఘాతం ఔపాధిక గుణ నిపహం నివహం ప్రకాశయ శ్లాఘ్యతే. ప్రకాశయస్య శ్లాఘతే మూఢః. యత్నాదస్య పిదత్తే, యత్నాత్ అస్య పిదత్తే స్వాభావిక దోష సంఘాతం ఔపాధిక గుణ నిహవం ప్రకాశయతు శ్లాఘతే మూఢః. చెప్తున్నారు ఇప్పుడు. మూఢః అంటే, మూఢుడు అంటే ఏమిటి? కఠినంగా ఉంటుంది ఎవరికైనా. ఏమయ్యా మూఢుడా అంటే నువ్వు మూఢుడు కాదా అనేస్తాడు. అర్థమైంది కదా. అందుచేత మూఢ శబ్దం పవర్ఫుల్ అనమాట. అది సంస్కృతంలో. తెలుగులో ఏమిటి? అజ్ఞాని. ఇంతే. అజ్ఞానమయ్యాన్ని బట్టి ఎవడు పెద్ద కోపం తెచ్చుకోడు. నువ్వు మహామూఢుడు అయ్యా అంటే కోపం వచ్చేస్తుంది. అర్థమైందా? అందుచేత ఇది సంస్కృతంలో అజ్ఞానిక మూఢ అంటారు కాబట్టి శంకరాచార్యుల వారు ఈ శబ్దం ఎక్కడికక్కడ ప్రయోగిస్తున్నారు. మూఢజహి ధనాగమ తృష్ణాం అన్నారు. ఏమి
హే మూఢ అజ్ఞాని ధనాగమ తృష్ణ జహి విడిచిపెట్టు. అర్థమైంది కదా. అలాగని ఇక్కడ ఎవరయ్యా అంటే మూఢ అజ్ఞాని అయినటువంటి వాడు. అజ్ఞానమైన వాడు ఏమిటి? యత్నాత్ అస్య ప్రయత్నంతో. యత్నం అంటే ఏమిటి? ప్రయత్నం. కాబట్టి అస్య దేనికి ఇంతవరకు చెప్పుకొస్తున్నారు? దేహ ధర్మాలని చెప్తూ ఉన్నారన్నమాట, దేహ గుణాలని చెప్తూ ఉన్నారు. అందుచేత అస్య అస్య అంటే ఏమిటి? ఈ దేహం యొక్క సంఘాత స్వాభావిక దోష సంఘాతం ఇది. ఎందుకంటే ఒక్కదానికి ఒక్కటి స్వభావం, ప్రతిదానికి స్వభావం ఉంటూ ఉన్నది. నిమ్మకాయకి ఏమి స్వభావం అంటే పులుపు అని చెప్పిస్తారు. మిరపకాయకి ఏమి స్వభావం అంటే కారము అంటారు. అలాగనే బెల్లంకి ఏమి స్వభావం అంటే తీపి అంటారు. అర్థమైంది కదా. అలా ప్రతిదానికి స్వభావం ఒకటి ఉంటూ ఉన్నది. అయితే మరి ఆ స్వభావాన్ని మార్చడానికి మన వల్ల కాదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ స్వభావాలు మార్చే కెపాసిటీ మనకి లేదు. అయితే ఏమిటంటే ఆ వస్తువు యొక్క స్వభావాన్ని ఎవరో ఆయన సిద్ధులు గలవాడు అతడు బెల్లాన్ని చేదుగా చేస్తాడు, చేదుని బెల్లంగా చేస్తాడు. ఎవరికో ఒక్కడికి అందరికీ సాధ్యము కాదు. ఆ తపశక్తి సిద్ధివాడు. అంతేగాని సాధారణంగా దానికి ఎవడో ఆయన చెప్పిన రసాలు షడ్విధ రసాలు పెట్టే కదా, కట్టు ఆమ్ల లవణ తిక్త కషాయమని. అవి వాటికి ఉండే స్వభావాన్ని ఎవరో మార్చుకోలేరు. కొంతమంది చెప్తారు ఇంట్లో, కానీ ఈదిలో వాడికి కానీ ఏం చెప్తాయి అన్నాళ్ళు చెబుతామో వాడి స్వభావం అది అయిపోయిందిలే, ఇవాళ మార్చుకోడు ఏమంటారా. చెవిటోడి ముందల శంఖం ఊదితో ఎంతో, ఇంక ఈడి ముందల కంట శోషే కానీ మారదని వదిలిస్తారు. చెప్పి మన మాటలకి ఒక నర్రరాయిన 4 ముక్కలు అవుతాయి, దాని స్వభావం మార్చుకోను. కానీ ఈ మనిషి మాత్రం ఆవగింజంతైనా మార్పు లేదు. అందుచేత స్వభావజేన కౌంతేయ నిబద్ధ శ్వేన కర్మణ. భగవంతుడు ఏం చెబుతాడు? స్వభావజేన కౌంతేయ స్వభావాత్తు జాయితే ఇది స్వభావజ తేన స్వభావజేన. అక్కడ స్వభావజేన స్వభావం వల్ల పుట్టినటువంటి ఆ గుణముతో ఏమవుతూ ఉన్నాడు? నిబద్ధ శ్వేన కర్మణ. ఎక్కడి నుంచి కర్మ చేత? ఎవడో వచ్చి మనకి తాడుతోనూ బంధించాడు. అర్థమైంది కదా. ఎవడొచ్చి తాడు బంధించే అధికారం లేదండి. ఎవడు మన బంధించేవాడండి? ఎవడు బంధించలేడు. ఎందుకంటే అంత స్వతంత్రం ఇచ్చేసాడు మానవుడికి. నిన్ను బంధించేవాడు లోకంలో ఎవ్వడూ లేడు. మరి ఏమయ్యా? స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ. నీకు బంధించేది నీ కర్మ చేత నువ్వు బంధింపబడుతున్నావు. నీ స్వాభావిక కర్మ ఏదైతే ధర్మానికి వ్యతిరేకం ఉందో, ఆత్మకి వ్యతిరేకం ఉందో కాబట్టి నీవు ఏవి మంచి గుణాలు ఉన్నాయో, వాటికి వ్యతిరేకమైన గుణాలు నీకే ఉన్నాయో అవి నిన్ను ఏం చేస్తున్నాయి? బంధిస్తూ ఉన్నాయి. అందుకే కానీ నిన్ను బంధించేవాడు ఎవ్వడూ బంధించలేడు. అర్థమైంది కదా. ఏదో తప్పు చేస్తే ఆ యొక్క ఆవు ఇతర వ్యవసాయానికి వెళ్ళి మేస్తూ ఉంటే దానికి ఒక బంధికానాయని పెడతారు. ఎక్కడ కూడా సంతల్లో కూడా పెద్ద పెద్ద సంతల్లో ఆవులు వచ్చి మేసేస్తుంటాయి. టక్కుని తీసుకెళ్ళి ఆ బంధికానా వచ్చి పడేస్తుంటాడు. మళ్ళీ వాడు వచ్చి వాడి దగ్గర పైసలు కట్టించుకొని ఇడిపించుకుంటాడు. అర్థమైంది కదా. అందుచేత ఈ నీకేమో వాడు బంధన చేయలేదు. అందుచేత చెబుతున్నారు ఇక్కడ ఆ ప్రకారంగా మూఢ అజ్ఞాని అయినటువంటి జనుడు. మూఢ అంటే ఏమిటి? 23వ శ్లోకం. మూఢ అజ్ఞానమైన జనుడు అస్య ఈ దేహం యొక్క
స్వాభావిక దోష సంఘాతం. ఇది స్వభావం. ఈ స్వభావాన్ని మనకేమిటి మార్చుకోవడం, మనకి స్వభావాన్ని నేర్చుకోవాలి. ఏమే ఇంట్లో కోపం వాడికి స్వభావం, వాడి కోపం మార్చుకోకపోతే ఏమైపోతాడు, కొన్నాళ్ళకి ఇల్లు వదిలిపోవాల్సి వస్తుంది వాడు. అర్థమైంది కదా, ఇంకంతే కదా, ఇంక లాస్ట్కి ఇంకేముందా, వాడిని వదిలి మనమైనా పోవాలి, మన వదిలి వాడైనా పోవాలి లాస్ట్కి. స్వభావం ఏం చేస్తుంది, ఉన్నటువంటి స్థానాన్ని అతిక్రమింపజేస్తుంది, అది స్వభావం. అందుచేత ఇక్కడ దేహానికి ఏమిటయా స్వాభావిక దోషం అంతా, దేహంలో ఉన్న స్వభావం, దానిని మనము మార్చలేము. ఎందుకంటే ఆ స్వభావం పెట్టాడు. ఆ స్వభావం లేకపోతే దేహం తయారవదు. మనము తిన్నటువంటి ఆహారంలో ఆ స్వభావాలన్నీ పెట్టాడు భగవంతుడు. ఎంత మరి ఆయన పవర్ ఉంది చూడండి. దాని నుంచే రక్తం పుట్టాల, దాని నుంచే మలం పుట్టాల, దాని నుంచే మూత్రం పుట్టాల, దాని నుంచే మజ్జి పుట్టాల, దాని నుంచే ముడుగు పుట్టాల, దాని నుంచే ఎముకలు పుట్టాల. ఇవన్నీ కూడా ఆ స్వభావాన్ని మార్చేది మనకి తెలియదు. అర్థమైందా? అది మార్చితే శరీరం ఉండదు. అర్థమైందా? అది ఉండాలా. ఈ శరీరం బలంగా ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి అనుకుంటే ఇది స్ట్రాంగ్గా ఉండాలి. దానికోసం ఏమిటంటే అది స్వభావంగా పెట్టాడు. శరీరంలో అందరి శరీరాల్లో మనం వేసేస్తామన్నాం. దాని స్వభావం ఏమిటి మరి? ఈ విధంగా పరిణామం పొందడం అన్నం యొక్క స్వభావం అన్నమాట. అదంతా లోన ఉంటుందా? ఉండదు. లోనంటే అంతా ఉంటే 3 రోజులు వస్తాం మనం అందరం. అందుకే ఎదురు కొడుతూ ఉంటుంటుంది అనమాట. ఏమంటారు, మిల్లులో వేసిన ధాన్యం, ఆ పక్క తవుడు, ఈ పక్క రైసు, ఆ పక్క నూకలు, ఈ పక్క ఇంకా మెత్తడి పిండి, 4 పక్కలు కొడితేనే ఆ రైస్ స్వచ్ఛంగా కనబడుతుంది. ఏ పక్క కొట్టకపోతే అంతా కలిస్తే రైస్ ముఖమే చూడలేము. అర్థమైందా? ఆ విధముగా ఇక్కడ స్వాభావిక దోష సంఘాతం ఇది. మరి వీటి నుంచి ఏమొస్తుంది మనకి? వీటి నుంచి వచ్చేది అవన్నీ కూడా ఏదైనా సరే ఒక రక్తం అది 3 రోజులు బయటపడితే దానికి ఏమొస్తుంది? దుర్గంధం వచ్చేస్తుంది. అర్థమైందా? అలాగే ఒక మలము, దానికి వెంటనే దుర్గంధం అందరికీ తెలుసు, దాని విశుద్ధిగా. కాబట్టి ఇక ఆ ప్రకారంగానే లోపల ఎముక అక్కడ తీసిపెట్టాం, దుర్గంధం. బతికున్నంత వరకు ఏ దుర్గంధం ఉండదు. ఇంట్లో ఒక్కరోజు చచ్చిందా ఎలుక, ఇళ్ళల్లా మొత్తం దుర్గంధమే. ఎక్కడ చచ్చిందో ఎతికిన దాకా నిద్రపడదు. ఎందుకంటే ఆ వాసన భరించే వస్తూ ఉంటాం, అది కనబడదు ఆయన. అందుచేత మొత్తం అంతా సామాన్లు కింద పెట్టి మళ్ళీ ఎత్తి ఏం చేస్తాం, కర్మ. అందుచేత ఇది స్వాభావిక దుర్గంధం శరీరం. ఈ నవరంధ్రాల నుంచి ప్రసవిస్తున్నటువంటిది. ప్రసవం అంటే పుట్టుట, ఇంకేమీ లేదు. ప్రసవించడం అంటే అన్నిటి ప్రసవమే. కంటి నుండి పుసి ప్రసవం, ముక్కు నుండి చీముడు ప్రసవం. అర్థమైంది కదా? చెవు నుండి లాడి ప్రసవం, మలము ప్రసవం. ప్రసవం అంటే ఏమిటి? చక్కగా స్రవం జారుట, ప్రసవం బావుగా జారుట. మనం ఎప్పుడు ప్రసవ శబ్దం ఉపయోగిస్తాం? ఎవరు పిల్లడు పుడితే అర్థమైంది కదా, ప్రసవించింది అంటాం. అర్థమైంది, చక్కగా జారిపోయాడు అనమాట లోటు నుంచి బయటికి. అర్థమైందా? దానికి ప్రసవం అంటాం. అలాగనే ఇది సహజముగా దీని నుంచి ప్రసవం, ఇది తప్పించలేము. స్వాభావిక దోష సంఘాతం, ఈ దోషంలో ఉన్నటువంటిది. ఇప్పుడు మరి ఈ సంఘాతాన్ని మనం ఏమి చేస్తున్నామో ఆ దోషాన్ని మార్చుకుంటున్నాం. ఆ దోషాన్ని చక్కగా, ఎందుకంటే రోజు మరి ఈ శరీరానికి అన్ని రకరకాలైనటువంటి దోషాలు వస్తాయని తెలిసే భగవంతుడు కూడా మళ్ళీ ఈ దోషాలకి ఆచ్ఛేదనమైనటువన్నీ పుట్టించినాడు. అర్థమైంది కదా? అనేక రకరకాలు. అవి మొట్టమొదటి ఇన్ని రకాలు ఉండేవి కాదు, ఏదో ఒక చిన్న పౌడర్ ఉండేది అనమాట. అర్థమైంది కదా? అది అందరూ రాసుకుండోళ్ళు, మగవాళ్ళు రాసుకుండోళ్ళు, ఆడవాళ్ళు రాసుకుండోళ్ళు. ఇంత డబ్బీ ఉంటుంది, ఆ డబ్బీతో ఆ పౌడర్ పెడతారు. అది ఏదైనా ఆఫీస్కి వెళ్ళే ముందు ఇలాగ వచ్చేసుకుని తక్కువ తుడుచుకొని పోతుంటుంటారు అనమాట. అది గమగమలాడుతూ ఉంటుంది, చూడడానికి కూడా సుందరంగా ఉంటుంటుంది అనమాట. ఇది అందరూ
ఇక అవి ఇప్పుడు అంతా పోయినాయి. ఇప్పుడు ఇక పౌడర్లు గేవడర్లు అన్నీ అంతా లిక్విడ్లు వెళ్ళిపోయినాయి. అంతే ఒక చుక్క అవి పోయినాయి. ఇప్పుడు అది కొట్టుకుంటే చాలు, జస్ట్ మన స్తంభం మీద కొడితే అది ఇక్కడ ప్రెస్ చేయిస్తే ఇది మొత్తం ఏమి అనేక రకరకాలు మారింది కదా. టెక్నాలజీ మారినప్పుడు మనం టెక్నాలజీగా ఉండాలి కదా అందరూనా. అందుచేత ఏమి ఇన్నాళ్ళు అమ్మవారి గంధం రాగి నూసి పెట్టేవారు. ఇప్పుడు మంచి సెంటిపోటు గంధం పెడతాడు, గంధం అంతా రాస్తే అయిపోతుంది మొత్తం అన్నీ కూడా. అందుకని ఆ రోజుల్లో కూడా ఎక్కడికి తెగిన అక్కడ పెళ్ళిళ్ళలో అందరి ముఖాలు గంధాలు రాశారనుకో, ఇక అంతా ఏమి ఇదేదో ఒకటి ఏదో శివుడు ప్రమద గణాలు, లేదా విష్ణుమూర్తి ప్రమద గణాలు, లేదా దేవి ప్రమద గణాలు అనుకుంటారు. అందుకని ఆ ఇంత బాటిల్ పెట్టేవారు. అప్పట్లోనే ఆ బాటిల్లో నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో కొంత ఏదో సుగంధం కలిపేసి అలా జలుగుపోతారనమాట. ఇవన్నీ అప్పుడు కూడా పెళ్ళిళ్ళలో కూడా ఆ మెడలో ఆ వాసనలు ఈ వాసనలు వస్తే కష్టమని చెప్పి అవి మంచిగా తయారు చేసి కర్పూరం అనమాట. ఇప్పుడంటే లేవు కానీ అప్పుడు బ్రహ్మాండమైన పచ్చకర్పూరం బిళ్ళలు, ఆ బిళ్ళలు ఇలాగా ఉంటాయి, మధ్య మధ్యలో రంగురంగులుగా పెట్టేవారు. అర్థమైందా? రంగురంగులైనటువంటి మంచి పెట్టి పెట్టి దానికి ముచ్చటగా పెట్టి ఇప్పుడు ఉన్నాయి కొన్ని దగ్గరలో అది ఆరవేసిస్తారు. అప్పుడు అది ఇంకేం ఆ సుగంధం దుర్గంధం రానివ్వదు, ఆ పక్కోడికి వెళ్ళనివ్వదు. చిహా ఇంకా గంట సేపు కూర్చోవాలని పెళ్లి దగ్గర ఉంటుంది. అర్థమైందా? లేకపోతే ఎప్పుడు పోదామా అనిపిస్తుంది. అందుకనే 10 మందిని కూర్చొని పెట్టడానికి, 10 మందికి ఇసుపు లేకుండా ఉండడానికి అటువంటివన్నీ పెట్టారనమాట. అర్థమైంది కదా. అందుచేత ఇన్ని రాసినా అది చెప్తున్నారనమాట. స్వాభావిక దోష సంఘాతం అన్ని రకరకాలైనటువంటి దాంట్లో ఈ దోషం వస్తూనే ఉంటుంటుంది. అయితే ఈ దోషాన్ని ఏమిటి? పిధత్తే అది కప్పి పిధానం అంటే మూత, అదేనమాట. పిధానం అంటే మూత. ఈ దోషాన్ని ఇవి వచ్చి ఏం చేస్తున్నాయి? మూత వేస్తూ ఉన్నాయి. అర్థమైంది కదా. ఇది ఇలాగ వ్యవహారం జరుగుతూ ఉందన్నమాట అనాది నుంచి. అర్థమైంది కదా. ఈనాడు కాదు, మన కోసం కాదు, అంత ముందు నుంచి జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఔపాధిక గుణ నివహం, ఈ సమూహాన్ని ఔపాధికం, ఎందుకంటే స్వాభావికమైనటువంటి దుర్గంధాన్ని నివారణ చేయడానికి ఔపాధిక గుణమైన మాట ఇది. ఈ చందనము ఇలాంటివన్నీ సెంటులు అనేక రకరకాల వస్తువుల ద్వారాగా ప్రకాశయన్ ఈ శరీరంలో ఉన్న దుర్గంధాన్ని పోగొట్టి ఆ యొక్క సుగంధాదులతో ప్రకాశించినట్లు శ్లాఘతే. ఇప్పుడు ఏమిటి అంటే ఈ తెచ్చుకున్నటువంటి గుణాలు ఉన్నాయి కదా, ఇక వాటిని పొగుడుతూ ఉంటుంటాడు. అర్థమైంది కదా. ఇది మంచి గుణాలు, ఈ బ్రహ్మాండమైన వాసన, ఇది ఎక్కడ మైసూరు శాండల్ అంటే సామాన్యమా, ఇంక ఇలాగా ఇక దాన్ని పొగుడుకొని ఆనందించడమే కానీ దీని సంగతి ఇది ఇలా వస్తుంది కదా. ఎన్నాళ్ళు ఈ కర్మ ఈ వాసనతో ఉండడము, ఏదో వచ్చింది కర్మకాలి ఈ జన్మ, ఇక్కడితో అంత్యం చేసుకుందామని దీని సంగతి వదిలేస్తాడు. అర్థమైంది కదా. ఇప్పుడు ఏవైతే సుగంధాన్ని బాగా ఇస్తాయో వాటిని పొగుడుకోడు కూర్చుంటాడు. అర్థమైందా. తన స్వభావంగా వచ్చినటువంటివి మార్పు వాటిని కప్పిపుచ్చడానికి పెద్దతే ప్రయత్నం చేస్తాడు కానీ ఈ స్వాభావికమైనటువంటి దేహాన్ని మళ్ళీ రాకుండా ఉండడానికి తగిన ప్రయత్నం మాత్రమో చెయ్యడు అని భావం అన్నమాట ఇక్కడ. మరి అలా చెయ్యకపోతే ఎన్నాళ్ళైనా దీని మీద విరక్తి రాదనమాట. వైరాగ్యమో రాదు, ఇంకేమొస్తుంది? అది లోన్ అవుతుంది. అది రాకుండా చూసుకోవాలని భావం ఉన్నవాడికి కదా వేదాంతం వంటబడుతుంది. వేదాంతం వంటబెట్టేవాడికి ఈ జన్మ ప్రారంభం ఎలాగో అనుభవిస్తాడు. ఇది తప్పదు. సుఖం ఉన్నా అనుభవించవలసిందే, దుఃఖం ఉన్నా అనుభవించవలసిందే. నాకు వద్దు అన్న కుదరదు. ఎందుకంటే నువ్వు కావాలనే తపస్సు చేశావు. అర్థమైంది కదా. ఇప్పుడు ధ్రువుడు తపస్సు చేశాడు చిన్నప్పుడు. చేసి ఆయన వెళ్ళడం ఏంటి? తండ్రి నాకు ప్రేమించాలి, రాజ్యానికి నేను పట్టాభిషిక్తుడు కావాలని ఉద్దేశంతో తపస్సులో కూర్చున్నాడు. ఆ తపస్సు చేయగా మనస్సు
ఎందుకంటే లేత హృదయం కదా, పెద్ద పెద్ద వాళ్ళకే మారిపోతుంది. చాలరా హెనిస ఆయనకి సడన్గా మారింది ఆ లేత హృదయంలో. వచ్చి ఏం కావాలన్నాడు. ఇంకేం కావాలి, ఎల్లప్పుడూ నీ సన్నిధి, నీ సాన్నిధ్యము, నాకు ఆ మోక్షం ఇస్తే చాలన్నాడు. ఇదేమిటో నీ దుంపదిగా నిన్నటి వరకు అది పెట్టుకున్నావు ఒంట్లో, ఈ తెల్లాలేసి ఏం మారిపోయింది నీకు? నిన్న మధ్యాహ్నంతో అదే ఉండదు. ఈ ఒక్క క్షణంకి ఏం మార్పు చిచ్చి, ఈ ఒక్క క్షణంకి మారేది మళ్ళీ క్షణంకి ఉండదు. అదే నిరంతర ప్రవాహంగా నువ్వు కూర్చుని నుంచి దానికోసం తపస్సు చేశావు కాబట్టి నీకు అది ప్రాప్తం అవుతుందిలే. నువ్వు చిన్నవాడు తెలియదు కదా, అందుకు నేనే చెప్తున్నాను నీకు. కానీ నీ జీవితంలో నువ్వు అడిగినటువంటి మోక్షం తప్పగా పొందుతావు. నీవు చిరస్థాయిగా ధ్రువ నక్షత్రమే వెలుగుతావు అన్నారు. చూశారు కదా. అందుచేత ఆ గడిలో వచ్చిన మార్పు మళ్ళీ అది ఎప్పుడైనా దెబ్బతీస్తుంది కాబట్టి ప్రారంభం అనుభవించాలి. ఏదో ఇంట్లోనే ఇంటి పరిస్థితులు బాగాలేక ఇంట్లో సరిగ్గా చూడక మనం బయటికి పోయినామనుకోండి, అది వైరాగ్యం పాడా, అది వైరాగ్యం కాదు. అర్థమైంది కదా. అయినా పోనేస్తారేమిటి? పోయినవాడిని మొత్తం అన్ని టీవీల్లో ఫోటోలు పెట్టేసి ఇమీడియట్గా తీసుకురావాలని పెడతారు. ఎందుకు? ప్రారంభం అది బలాదేవి నియోజిత, అది తీసుకొచ్చి పెడతాది. అందుకు ఉన్న ప్రారంభాన్ని కోసం ఎవడు ఎంతొద్దు, ఉన్నదా అనుభవించుకోవడం, కొత్త ప్రారంభం రాకుండా చూసుకోవడం, అది అందుకు అది చెప్పారు. అది చెప్పి ఇప్పుడు ఇంకా చెప్తున్నారన్నమాట. ఏమి ఇంకా జుగుప్స అనేది ఎలా కలగాలని చూస్తున్నారు ఆచార్యుల వారు. క్షతం ఉత్పన్నం దేహే యది న ప్రక్షాళ్యతే త్రిదినం తత్ర ఉత్పతంతి బహవః క్రిమయో దుర్గంధ సంకీర్ణాః. చెప్తున్నారు ఏమి? క్షతం ఉత్పన్నం దేహి యది న ప్రక్షాళ్యతే త్రిధనం నచ ఉత్పతంతి నచ తత్ర ఉత్పతంతి బహవః క్రిమయః దుర్గంధ సంకీర్ణా. క్షతం ఉత్పన్నం దేహే, అది దేహే. దేహే అంటే దేహమునందు క్షతం, ఏదో ఒక పుండు పుట్టింది అనుకోండి. పుండు పుట్టింది, ఆ పుండు నుంచి చక్కగా పిగిలేసిన తర్వాత ఏమైపోయింది? అది చీము పట్టి ఇక దాని నుంచి చీము కారడం ప్రారంభించింది. అర్థమైందా? క్షతం ఉత్పన్నం దేహి. అయితే అది ఏమిటంటే దాన్ని త్రిదినం ఏది న ప్రక్షాళ్యతే, 3 దినాలు అని ఉదాహరణ ఇచ్చారు. 3-4 దినాలు అనుకొని పోనా ఇంక దాని వైపే చూడలేదనుకోండి, ఆ పుండిని కడగడం కానీ, దాని మీద మందు వేయడం కానీ, దాన్ని తీసివేయడం కానీ ఏది చేయకపోతే ఏమన్నాడు అక్కడ? తత్ర, ఆ స్థలములో బహవః క్రిమయః ఉత్పతంతి. ఎందుకు అది? దుర్గంధ సంకీర్ణాః. ఇప్పుడు అదొక 3 రోజులు ఆ పుండుని మనము అలాగా రక్తం కనబడుతుండి ఆ యొక్క శివు కారుతుండి అలా వదిలిస్తే, దాన్ని శుభ్రం చేయకపోతే ఎక్కడి నుంచో రావు, అక్కడి నుంచే పురుగులు ఉత్పన్నమైపోతూ ఉంటుంటాయి. ఇప్పుడు పురుగులు ఎలా ఉత్పన్నం అవుతాయంటే, ఇప్పుడంటే లేవు గారి పూర్వం శుభ్రంగా బెల్లాలు గిల్లాలు బాగా తినేవారు వస్తువులన్నీ ఆ లోపటి నుంచి ఇంత పాములు పడేవి అన్నమాట కింద. మల విసర్జించినప్పుడు దానికి లేటికి పాములు అని పేరు అనమాట. ఇంత పాములు అర్థమైంది. ఎలా వస్తాయంటే అది బయటకు వచ్చింత చచ్చేవనుకో. ఆ ప్రకారముగా మరి ఉంటాయి క్రిములన్నీ. లేకుంటే ఎలాగ డాక్టర్లే తెలుసా ఎన్ని ఆ క్రిములేమో ఈ క్రిములేమో. ఏ క్రిములు ఉండాలి, కొన్ని క్రిములు ఉండాలి, కొన్ని క్రిములు చావాలి. ఆ ప్రకారంగా ఉత్పన్నమైన కొన్ని, పోవలసిన కొన్ని, ఏది లేకపోతే లోపల నడవదు కదా. అలాగనే ఎప్పుడైతే శంకరాచార్యులు చెప్తున్నారో క్షతం, శరీరంలో ఎక్కడో దగ్గర పుండు వచ్చేటప్పుడు అది 3 దినాలు మానేసామంటే దాన్ని సేవ చేయడము, అక్కడ ఏమవుతుంది? ఒక దుర్గంధమైనటువంటితో సంకీర్ణమై అంటే అవన్నీ కలయికతో దుర్గంధం ఉత్పన్నమయ్యి తత్ర అక్కడ ఏమిటి? బహవః క్రిమయః ఉత్పతంతి, క్రిములు
పుడతాయి అన్నమాట. క్రిములన్నీ పుడతాయి. మరి అందుకనే రామకృష్ణ పరమహంస గారికి కంఠమందు పెద్ద కురుపు వచ్చింది, పెద్ద పట్టించుకోలే ఆయన. అర్థమైంది కదా. పట్టించుకోకపోతే ఇక దాని ఊసెత్తడం మానేశాడు. అలా 4-5 రోజులు అయ్యేసరికల్లా ఆ పురుగులు అక్కడే ఉత్పన్నమై పుట్టాయి. మరి ఇంకా ఆయంత వైరాగ్యం ఎవరికి ఉంటుంది? అదే అందుకని వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం. అర్థమైందే. ఇంకా వాళ్ళు ఆ పురుగులు కింద పడిపోతే అయ్యో నీకు నా ఆహారం దొరకలేదే అని పురుగు తీసుకొని పైన పెట్టుకునేవాడు. అదే అంటే మనకు కావాల్సింది ఏమిటి అంటే ఇక్కడ పురుగుల ఉత్పన్నాలు ఏమిటంటే ఆయన మనకు తాత్కాలికంగా ప్రాక్టికల్గా చూపెట్టాడు. అయ్యా ఏదైనా వచ్చిన దానికి చికిత్స లేకపోతే కర్మ ఇలాగే ఉంటుంది. అవి తర్వాత అది వైరాగ్యం. ఆ పురుగా నా ఆహారం నీకు తప్పిపోయింది కదా అని తీసుకొని బయట పెట్టుకోవడం. అది అది ఇంకా ఈ శరీరము 10 మందికి ఉపయోగపడుతుంది, సంతోషం ఆయనకి. అర్థమైందా? ఇంకా ఆ పురుగు వచ్చి వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఈ శరీరం మొత్తం తొందరగా ఉండవలసిన శరీరం తొందరగా పోతుంది, మనకు భయం. అందుకనే మనకు రాగానే పోతాం. అర్థమైంది కదా. లేట్ చేస్తే వాళ్ళే చెప్పిస్తారు, ఏంటి నువ్వు లేట్ చేసించైతే ప్రాణ సంకటం అయిపోయింది, అయినా పర్వాలేదు నేను బ్రతికించడానికి ప్రయత్నం చేస్తానని. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా చెప్తూ ఉండాలన్నమాట. ఏమి అందుచేత దీన్ని బట్టి మనం ఏం చేయాలి? అందుకే ఇది క్రిమిజాల సంకులం అన్నారు. ఈ శరీరం ఎలాంటిది? అతీవ దుర్గంధ భూయిష్టం క్రిమిజాల సంకులం అని ఉదాహరణ. అందుచేత ఇది చూసైనా సరే ఏమి కాస్త వైరాగ్యం తెచ్చుకుంటారని చెప్పడం. అర్థమైంది కదా. అందుకోసం ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు ఇక బ్రతికున్నప్పుడు బండారాలన్నీ బయట పెట్టాడు. ఇక సచ్చినాక బండారాన్ని ఇప్పుడు బయట పెట్టబోతున్నాడు. బండారాలంటే పదార్థాలు. అది అందుకనే కాశీలో బండారు అంటారు భోజనానికి. బడా బండారే ఆసు అంటారు. అర్థమైంది కదా. గొప్ప బండారు. ఎందుకంటే అన్ని రకరకాలు వండుతారు బండారంటే. అది అన్నమాట. మనకేంటంటే ఒకటే వేస్తాం. ఎందుకంటే మళ్ళీ వడ అలా కాదు. వడలు వండాలంటే పోస్తేస్తూనే ఉంటుంటారు. మన అలవాటు ఇది అయిపోయింది, వాళ్ళ అలవాటు అది. మనకు 2 రసగుల్లలు వేసి ఇక 3వ రసగుల్లు అడిగితే ఒకరికేస్తే అందరికి వేయాలేమో, బస్తాలు ఉన్నీలే అంటాం. అర్థమైందా? అది అలా కాదు. ఆ రసగుల్ల 100 తింటే 100, 50 తింటే 50 పోస్తూనే ఉంటుంటారు. ఒక బండారికే కనీసం 10-20 లక్షలు ఖర్చు పెట్టేస్తారు సెట్స్ వచ్చి. మరి 1000-2000 మంది కూర్చుంటారు. ఇక ఎన్ని రసగుల్లలు పడతాయి? ఇప్పుడంటే షుగర్లు తగ్గినాయి, కానీ పూర్వం అబ్బో నా పక్కన వాడు కూర్చుండేవాడు. 10 ఏళ్ళు ఉన్నాను కదా కాశీలో. ఈ బండాలు తినప్పుడు మంచి ఇంట్రెస్ట్ కొట్టేది, నేను తినేయాలేనా ఏమిటి. వాడు పక్కన నుండి 20 తినేసేవాడు, 25 రసగుల్లాలు అలా పెట్టేస్తాడండి. తక్కువ నోట్లో వేస్తాడు. వాడితో పోటీ పడి చూస్తే 5 తినేసరి గొంతుగా చాలా ఇక మిగితే తినలేము. అదే ఒక అలవాటు. అది అన్నమాట. అది ఇప్పుడు అలాగని ఈ ప్రకారముగా ఈ బండారాలు బయటపెడుతున్నారు. ఇప్పుడు యో దేహ సుప్త అభూత్ పుష్పశయ్యోపశోభితే తల్పే సంప్రతి సరజ్జుకాష్టైర్నియంత్రిత క్షిప్యతే వన్హో. యో దేహ సుప్త అభూత్ సుపుష్ప శయ్యా ఉపశోభితే తల్పే సంప్రతి న రజ్జుకాష్టైః నియంత్రితః క్షిప్యతే వహ్నౌ. చెప్తున్నారు యహ దేహ, ఈ దేహము సుప్త నిద్రపోయేటప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనము అంటే కొంతమంది ఉంటారు కదా విశేషమైన ధనధాన్యాలు ఎక్కువ ఉన్నవాళ్ళు అవి కొంచెం ఉపయోగించుకుంటారు. మంచిగా అన్ని విషయాలు మంచి పరుపు దాని మీద మెత్తగా ఉన్నటువంటిది ఎంత డబ్బు పెడితే అంత మెత్తన వస్తాయి అన్నమాట. డబ్బు తక్కువ ఎందుకంటే గరుకు ఎక్కువ ఉంటాయి. అర్థమైంది కదా. మరి తయారు చేయాలి కదా. వాళ్ళు మాత్రం ఎంతమంది పనులు పెట్టాలా, ఎన్ని తేవాలి, తెచ్చి అంతే కాస్ట్ దానికే పెరుగుతుంది, ఇంకేమీ లేదు. అందుచేత ఆ విధంగా కొంతమంది ఏం చేస్తారు,
ఇటువంటి సుప్త రోజు నిద్రపోయేటప్పుడు సుపుష్ప శయ్యా ఉపశోభితే తల్పే. మరి కొంత సుపుష్పములు అంటే మంచి సుగంధములతో కూడిన పుష్పాలు చక్కనైనటువంటివి ఉన్నటువంటి వాళ్ళకి ఏం కావాలండి? వాళ్ళు పనిచేస్తే కదా, పనిచేసే సేవకులు ఉంటారు. రే బాబు మంచం చుట్టూ చక్కగా ఈరోజు మళ్ళీ పూలు పెట్టు, రేపు సంపంగలు పొట్టు, అవన్నీ ఎలాడగట్టు మొత్తం మీద అని ఈ ప్రకారముగా చక్కగా కిందని పుష్పాలు, ఆ పక్కన పుష్పాలు, ఈ పక్కన పుష్పాలు, ఈ విధంగా దాన్ని ఏమంటారు? హంసతూలిక తల్పం అంటారనమాట. అర్థమైంది కదా? అటువంటి సుపుష్ప శయ్యా ఉపశోభితే తల్పే. అయా బతికున్నంత వరకు కూడా మంచిదే, వద్దని లేదు. ఏదో ఉన్నది సద్వినియోగం చేసుకో, ప్రారంభం అనుభవించు, తర్వాత పరిస్థితిని కూడా చింతించని చెప్తున్నాడు ఆచార్యుల వారు. ఉన్నది వద్దండం ఎందుకు దండగా? ఏమి అది వద్దన్నా ఏమవుతుంది? ఉన్నప్పుడు వినియోగించుకొని పాపం అనుభవం చేస్తాడు. అది ఈ అనుభవం కలకాలం ఉంటుందని నమ్మకం. ఇది ప్రారంభం మీద ఆధారపడి ఉంది. రాజే కింకరడగన్ కింకరడే రాజగన్ కాలానుకూలంబుగా అన్నాడు. కొంతమంది అంటారు కదా, ఇన్ని మా తాతగారు ఉన్నప్పుడు 5,000 ఎకరాలు ఉండేవి, ఆయన పోయి మా నాన్నగారు ఉన్నప్పుడు 2,000 ఎకరాలు ఉన్నాయి, ఈరోజు 1 ఎకరా కూడా లేదంటాడు. ఇంకేం చేస్తాడు మరి? ఈ చెప్పుకోవడమే సరిపోతుంది అనమాట. అంటే అప్పుడు కూడా నేను ఉన్నవాడినే, ఇప్పుడు లేకపోయినంత మాత్రం లేనివాడిని కాదని. పోనేది మంచిదా చెప్పడం, ఏడవకుండా అలా చెబితే మంచిదే ఏమంటారా? ఏమి ఇప్పుడు మనకేం డబ్బు లేదు అన్న కర్మ ఏం వచ్చింది? ఎవరో వస్తారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? 10,000 మిలియన్ల కోట్లు ఉన్నాయని చెప్పాలి. ఎక్కడ పెట్టా? స్విచ్ బ్యాంకులో. ఈడు పోలేడు, ఆడు పోలేడు. వాచా కాదరిద్ర, వాళ్ళకు చెప్పడానికి పని ఏమైపోయినా ఉండు. ఎవడైతే తినేది ఆ ముద్దే కదా. వీడు తినేది అదే, వాడు తినేది అదే. ఇంట్లో ఎవరు డబ్బులు పెట్టుకోవడానికి లేదు, అయిపోయింది ఆ పని. పూర్వం అంటే బయట పెట్టేది లేదు. ఎక్కడన్నా ఎక్కడ పెట్టి దొంగలకి ఇద్దరు దొరకకుండా బయట పట్టుకోదు బాధ. ఇప్పుడు ఏమీ లేదు. ఏమి బ్యాంక్ ఎత్తిందా గోవింద మన పని. అర్థమైందా? ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారా? సరే, అందుచేత ఉన్నప్పుడు సుపుష్పశయ్యాసన సోపశోభితే తల్పే అయిపోయింది. కానీ సాంప్రతి చూసావా పరిస్థితి అంతా మారిపోయిందా? ఏమి సాంప్రతి ఈ శరీరం విడిచిపెట్టగా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుంటే సహా రజ్జుకాష్టై నియంత్రిత. ఇంకా అక్కడ అన్నీ పోయినాయి. ఈ చెయ్యిలు పోయినా ఆ చెయ్యిలో అందులోనికి ఆ చెయ్యి మీద సచ్చాడు అనుకో, సచ్చిన ఇంట్లో ఉన్న ముట్టుకోరు ఆ చెయ్యిని. ఎవడో పనివాడిని తీసుకొచ్చి మళ్ళీ ఈ చెయ్యి మీద పడుకుంటే నేను సస్తానేమో భయం అనమాట. అది విలువే. అందుకే అడుగుతారు, ఎవరికైనా ఇది ఇచ్చిస్తే ఎవడు పోన్లే ఎవరికి ఇలాగ ఇవ్వడం వల్ల కొంతమంది పాప లేని వాళ్ళు కూడా ఆ మంచం వేసుకుని ఆగి పడుకుంటారు. అర్థమైంది కదా? వీళ్ళకి మాత్రం ఇంట్లో ఉన్నాడు ఎల్లప్పుడూ దాని మీద సచ్చాడు అనుకోండి, అది ముట్టుకోరు. ఏమిటో అంత భయము, ఒక మూలిగిపోయిందా? అర్థమైందా? ఆ మంచాన్ని ఎవడు ముట్టుకోడు. నేను చూశాను, కొంతమంది అడుగుతున్నారు ఈ మంచం ఏం చేయాలా? ఎవడు పుచ్చుకోకపోతే గంగల భార్యమని నెట్ తీసుకెళ్ళి ఆ చేపలోడైనా అక్కడ వచ్చిన పట్టుకుపోతాడేంటి ఆడికి దీనికైనా కొయ్యలకి పనికి వస్తుంది చెప్పరు. అందుచేత ఈ అంశతోలిగా తల్పం మీద అందుకే కొంతమంది కింద సత్యం మంచిదని దిగు దిగు అంటారు, ఇది అది పోతుందని. ఇది తెలియక అందరూ కింద సత్యం మంచిదేమో ఏమంట కింద సావడం మంచిది, ఎక్కడ సత్యం? ఇది రహస్యం బయట పెట్టేశాను అంతే, ఇంకేమిలా. ఎక్కడ సత్యం ఒకటే, కింద కూకొని తింటాడు, కాళ్ళు ఏమి నొప్పులు, మరి కింద కూడా తినకూడదా? మొత్తం బలం కూడా తినుకోవాలి కదా. అది కింద కూకుంటే పుణ్యం వచ్చేదే పాడ, ఎక్కడ కూర్చున్నా అదే. అర్థమైంది కదా? అందుచేత ఇలా మొత్తం ఆ మంచం ఆ బట్టలు అన్నీ ఉన్నప్పుడు
ఆ బట్టలతోనే ఏమి అర్థమైంది కదా, ఆనందాన్ని పొందినోళ్ళు ఇప్పుడు ఆ బట్టలు చూస్తేనే దుఃఖం అనమాట. అర్థమైంది కదా. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే అన్నాడు. ఎంతవరకైతే క్షేమంగా ఉంటారో అంతవరకే కుశలములు. తర్వాత కింద పడిపోయామా, అయిపోయి చచ్చిపోయామా, గోవింద. ఏమి భార్య బిభ్యతి తస్మిన్ కాయే. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ కాయాన్ని పట్టుకుంటే ఏమో ఏ దైవం అయిపోయి నాకు వచ్చేస్తుందో, చచ్చేవాడనగా చచ్చాడులే, నేను ఎందుకు ఆ దైవంతో బాధపడాలని అది ముట్టుకోకపోతే చచ్చినా ముట్టుకోలేదు అంటాను. అలా ముట్టుకొని భయం అనమాట. కరెంట్ షాక్లో చూస్తారు. అర్థమైంది, కరెంటు షాక్ కొట్టినట్టు. అందుచేత ముట్టుకుంటే కొమ్ములిపోయింది. అర్థమైందా. ఏమీ లేదండి ఈ ప్రపంచంలో. ఇంకోటి పెద్దది ఇప్పుడు అయిపోయింది. ఎవడో సస్తే సంవత్సరం వరకు ఏమీ చేయకూడదని, దేవాలయంకి వెళ్ళకూడదని, ఇదొకటి మార్పు రావాలా. ఎందుకంటే లోకంలో ఎవడో పోయేవాడు ఎక్కడో పోతూనే ఉంటాడు, మన కోసం కూర్చుంటాడో పోడా. ఇది ఒక పెద్ద సూతకమని ప్రపంచంలో విజృంభణ అయిపోయాయి. అర్థమైందా. ఏమి సూతకము ఏమి పోడు, పోయేవాడు వాడు పోయినాడు. వీడు ఎక్కడికి వెళ్ళకుండా ఈడా సంవత్సరం షష్ఠి ఈడు చూసేవాడు ఆవిడ, మళ్ళీ వాడు చూడాలా. వాడు ఒక సంవత్సరం ముట్టుకోకపోతే ఇలా ఏమిటి ప్రపంచం. అందుచేత ఏమీ లేదు, పాలించాలి. 12 రోజులు పాలించాలి. అర్థమైందా. పోయిందే తక్కువ అనిపిస్తే ఒక నెల బస్ అంతే. మళ్ళీ ఆ నక్షత్రం ఏ నక్షత్రం చచ్చాడో మళ్ళీ ఆ తిథిదో మళ్ళీ ఆ తిథి దాటిపోయినాక అని చేసుకోవచ్చు. అయ్యో ఏమిటంటే ఈ సంవత్సరం ఏం మానేస్తారండి చెప్పండి. ఈ మానరు, వ్యాపారం మానరు, వ్యవసాయం మానరు, తిండి మానరు. అర్థమైందా. ఇది ఒక్కటి మానుతారు, ఎందుకంటే సభకు దొరికింది అది. అందుచేత ఇలా మానవలసిన పనులు ఎవడో చేయకూడదు. అర్థమైంది కదా. చేసుకోవాలి, సూతకం పాటించాలా కొంతవరకు. ఇది ప్రబలమైపోయింది ఇప్పుడు లోకంలో. అది సరే. ఇప్పుడు చెప్తున్నాడు సంప్రతి సచిన తర్వాత సహతడు రజ్జుకాష్టై నియంత్రిత. ఇంకా చూసినారా ఏమి అక్కడ పెట్టినప్పుడు కూడా అందరూ ఏం చేస్తారంటే మళ్ళీ నియంత్రిత ఏమి అది కాష్టం మీద. రజ్జు అంటే కర్రీలు, ఇవి కర్రలు ఉంటాయి కదా, ఏమి రజ్జు సర్ప. రజ్జు అంటే ఏమిటి, మనము ఏదో త్రాడునో లేదా కర్రీనో చూసి ఏమనుకుంటాం మనం, సర్పం అనుకుంటాం. అలాగే రజ్జు అంటే త్రాడులు, కాష్టం అంటే కట్టెలు. ఇవన్నిటితో కట్టేసి శవాన్ని వేసేసి మళ్ళీ పగటి బిగించేస్తారు. మధ్యన ఎక్కడ లేవకుంటా. అర్థమైంది కదా. మళ్ళీ పోయేవాడు వాడు మళ్ళీ లేవకూడదు శ్మశానానికి వెళ్ళిందాక. కొంతమంది అది ఎవడో పోయాడట పాపం, వాడు కూర్చొని పెట్టేసరికల్లా ఏమి అని లేస్తే ఓ దెయ్యం ఇది భూతం కొడో కథ కొడో. వాడికి ఏదో ప్రారం వచ్చింది. వస్తే లేదు ఇది ఊరుకుంటే మనల్ని తినేస్తాడు కొడో గట్టిగా దెబ్బకు. అందుచేత ఇలా ఉంటుంది పరిస్థితి. అందుకే ఎవడో ఒకసారి దించాడు, దించినంటే వీళ్ళు లేచాడు. అందుకే పెద్దవాళ్ళు దించుతుంటారు మధ్యలో ఒకసారి, ఎవరు లేస్తాడేమో అనేది ఆశ. పోయినప్పుడు కూడా ఈ ప్రకారముగా చెప్తున్నాడు. ఆ విధంగా రజ్జు కాష్టై కట్టెల చేతను త్రాళ్ళ చేతను చక్కగా నియంత్రిత బాగా బంధింపజేసి వన్నోం అగ్ని యందు క్షిప్యతే. అయా నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల్పం చూసుకున్నావు కదా, నీ శరీరం పోయిన తల్పం చూసుకున్నావు కదా, నీ పరిస్థితి అది తల్పమే ఇది తల్పమే. అర్థమైంది కదా. ఇంతే ఆ యొక్క ఆత్మ ఉన్నప్పుడే ఇవన్నీ, అది లేనప్పుడు ఏమీ లేదు.
అది ఇప్పటికైనా కాస్త తెలుసుకో, ఈ దృశ్యమైనటువంటి శరీరం నశించిపోతుంది కాబట్టి దీని పరిస్థితి ఇలాగుంటుందని భావించుకోమని చెప్తూ ఉన్నారన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు అది చెప్పి ఇంక ఇప్పుడు చెప్తున్నారు, ఎవరికైనా సరే ఇది ఈ గతి తప్పదయా అంటున్నారు. ఎవరికైనా సరే ఇప్పుడు అనమాట సామాన్యంగా చెప్పి, ఇప్పుడు సింహాసన ఉపవిష్టం దృష్ట్వా యం ముదమవాపలోకోయం తం కాళాకృష్టతనుం విలోక్య నేత్రే నిమీలయతి. అయ్యా, ఇది రాజాది రాజులకైనా ఈ గతి తప్పదు అని అంటున్నారనమాట. సింహాసనం ఉపవిష్టం దృష్ట్వా. అయితే చాలామంది ఏమిటంటే ఆ యొక్క సింహాసనంలో కూర్చుండేటప్పుడు ఏమి యం ముదం అవాపహ అయం లోక అయం లోక. ఈ జనులందరూ కూడా ఏమి ఒక సింహాసనం మీద కూర్చున్నప్పుడు అందరూ సంతోషిస్తారు, తనకి సంతోషమే, అది అనమాట. అయం లోక, ఈ లోకము, లేక సింహాసన ఉపవిష్టం వ్యక్తిని చూసి అయం లోక, ఈ జనులు ఏ విధంగా ముదం అవాప, సంతోషాన్ని పొందుతూ ఉంటారో. అవాప అది చెప్తున్నారు. అయితే తర్వాత ఏమిటి? కాలాపకృష్టం. ఎప్పుడైనా కాలడో దీన్ని అపహరించేస్తాడు, తప్పదు. కాల అపకృష్టం, కాలాపకృష్టం. కాలుడు కాళీన, అపకృష్టం కాళీన, యం ధర్మరాజైన అపకృష్టం. ఆయన తీసుకెళ్ళిపోయేటప్పుడు ఏమి ఆ కబలింపని శరీరాన్ని విలోక్య, ఇంకా అప్పుడు ఏం చేస్తాడు? ఏమి ఆశ్చర్యంతో మోసుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని సంతోషపడతాడు, తర్వాత కాలుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇంకేం చూస్తాడు? ఏమీ చూసే తెలియదు. అర్థమైంది కదా? అందుచేత ఈ సింహాసనాలన్నీ ఏదో వచ్చినావి చూసుకో అంతే. జన్మ జన్మలు ఈ సింహాసనాలు నమ్మకం. నీకు వెనక పక్క వస్తూ ఉంది శరీరం, ఎందుకంటే ఆయు క్షీణం నజానాతి, ఆయువు అనేది క్షీణించిపోతుంది, జాగ్రత్త పడు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఎవరండి మరి? ఎవరు? ఇప్పుడు శరీరం బాగున్నప్పుడు ప్రతి వాళ్ళు అనుకుంటారు, అబ్బా మరి రాజుగారు గొప్ప, చక్క ఈ రాజ్యానికి రాజు కదా, ఏదో మన ఇంట్లోకి అడుగు పెడితే బాగున్నేమో అనుకుంటుంటారు ఎవరు? ప్రజలు. కానీ అందరూ తీసుకెళ్ళడానికి లేదు కదా రాజుగారిని. ఏమి అటువంటి దీని దగ్గరికి పోతారు, కానీ అందరి దగ్గరికి ప్రతి ఇంటికి ఇంక రోజు వెళ్తే ఇదే పని అనమాట. అర్థమైందా? కానీ అందరికీ ఉంటుంది భావం, ఏమి రాజుగారు ఒకసారి అడుగు పెడితే చాలా గొప్పగా ఉంటాయి, మనకు అంత పుణ్యం ఎక్కడదో అనుకుంటారా? సరే, ఇలా అనుకున్నారనమాట చాలామంది. ఇప్పుడు ఏమైపోయింది? ఒక రోజుకి రాజుగారు, అర్థమైంది కదా, శరీరం అనేది విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన తర్వాత ఇక తీసుకెళ్తున్నారు. మళ్ళీ వెనక్కి తీసడానికి కుదరదు. ఏదైనా వెనక్కి తెస్తారు, కానీ శవాన్ని మాత్రం వెనక్కి అర్థమైందే. ఎంత వర్షమైన ముందు బాగుంటుందే, దాన్ని మళ్ళీ శవాన్ని వెనక్కి తెచ్చి చెప్పని ఉండదు. అక్కడ పట్టుకెళ్ళి సామాన్లు అక్కడ పారేసి వచ్చేస్తారు. అది పట్టుకొస్తే మళ్ళీ మన శవాలం అయిపోతుంది భయం. అవి శుభ్రంగా ఏరుకొని తిన్నోళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. మనమేమో డబ్బులు అన్నీ పూర్వం ఏంటంటే ఉన్నప్పుడు ఉన్నా, ఆ తర్వాత కూడా 10 మందికి ఉపయోగపడాలి, వీధిలో కింద నుండి చీమలు అవి వెళ్ళేటప్పుడు అని చెప్పి కొంతమంది పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. కానీ అప్పుడు మంచివి కొంచెం బెల్లం మొక్కలు, అలాగనే కొంచెం నెయ్యి, మూరమర్యాలు, అటుకుళ్ళు, ఒక పెద్ద బస్తా 2-3 బస్తాలు కలుపుకొని దాంట్లో డబ్బులు కూడా వేసేవాళ్ళు. అర్థమైంది కదా? చిల్లర డబ్బులు అవి ఒక 500 వేసి అది ఇలా పట్టుకొని ఇలాగ ముందు జల్లుతుంటారనమాట. ఈ శవం వెళ్ళక ముందు ఈ జల్లుకోడు శ్మశానానికి తీసుకెళ్తారు. ఎందుకంటే అప్పుడు కూడా కింద ఏమైనా ఈ పురుగులు అవి ఉంటాయి కదా, అవి తింటాయి.
కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కదా, అరే డబ్బులు పడ్డారని మామూలు ఆ డబ్బులు ముట్టుకోడు కానీ ఏమే వీళ్ళకి పనికి వస్తాయన్నమాట. లేనప్పుడు ఇంక ఇదేంటి అదేమిటి అర్థమైంది కదా. మళ్ళీ ఆలోచన తప్పని చేస్తూ ఉన్నారు. అక్కడ ఆకలి దొరకలే, ఇంకేం చేస్తారు, ఒకసారి ఏమీ లేకపోతే పిండాలు పెట్టేవాళ్ళు కదా, అది పెట్టేసి పోయేవాళ్ళు. ఇంక ఈ పిండం ఏం లేదు, ఈ పిండం అయితే అది ఇది ఒకటే పిండం కదా అనుకొని ఆ పిండం కొద్ది నోట్లు వేసుకుంటారు. మనకి ఆకలే, అంత తపస్సు. ఎప్పుడో తెలివి వస్తుంది కదా, అదే అనమాట. అర్థమైందా? ఈ మరి ప్రసాదమే కదా అంతా, దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం పిచ్చి చేత పిండం రెండు ఒకటే. అర్థమైంది కదా. అలాగా ఆనాడు ఏంటంటే పోయినప్పుడు కూడా 10 మందికి ఉపకారం పడాలని ఇవన్నీ జల్లేవారు. అలాగా అయిపోయింది. ఇక రాజుగారేమో అందరికీ జల్లేవారులే. రాజుగారు పోయారు. పోయిన తర్వాత బయలుదేరారు. ఎందుకంటే కొంచెం ఒక దూరంగా ఊరేగించిపోతారు కదా. పోయేసరికి సగం తోవలో, అర్థమైంది కదా, సగం తోవలో పెద్ద వర్షం వచ్చేసింది. వర్షం వచ్చి గాలి వాళ్ళ వెళ్ళిపోవచ్చింది. ఇప్పుడు ఈ వర్షంలో పాపము ఈ చెప్పులు వేసుకుంటే ఏమవుతుంది, టప్ టప్పమని బురద, అటు నుంచి వెళ్ళడానికి లేదు. ఆయన అందులోనికి రాజుగారు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళకపోతే రాజుగారు మంత్రి తడిసిపోతుంటే మనగారుగా పోతున్నారు అందరూ. సరే కొంతమంది ఆ పక్కన ఇల్లు ఉన్నాయి కదా, అమ్మ ఈ చెప్పుల నుంచి వాటిని పట్టుకెళ్ళిపోతారు. అందరు చెప్పులు పెట్టుకున్నారు పాప హోకలు. ఇక మంత్రి గారు అన్నారు, పెద్ద వర్షం వస్తుంది, ఈ గడపలో కాసేపు ఉంచుతాంలే అన్నారు. వద్దు, ఏమే ఆ పని మాత్రం చేయక, మీకు తెలీదా? ఎలాగడుగుతారు మంత్రి గారు మీరు? రాజుగారు లేనప్పుడు రూలే మార్చేస్తున్నారు మీరు. వాడు ఇది దుంపాదేగా, ఈ సమయంలో ఏమలేవు. ఎలాగ 5 ఇళ్ళు అడిగి ఎవడు పెట్టుకోలేదండి గడపలా. అప్పుడు చెప్పులు పెట్టుకున్నారు కానీ ఇన్నాళ్ళు రాజ్యం రాజుని పెట్టుకోలే, కర్మకాలి. అందుచేత అందుకేమిటంటే ఈ ప్రకారముగా సింహాసనముపవిష్టం దృష్ట్వా యం ముదం హవాపలోకో అయం తం కాళాకృష్టతనుం విలోక్య నేత్రీ నిమీలయతి. కాబట్టి అప్పుడు పోయిన తర్వాత ఇంకేం సింహాసనం కనబడతాయి, ఏ నిమీల నేత్రం ఉన్నా ఏది ఉన్నా కనుమూసుకొని పోయి ఏమీ కనపడవని చెబుతున్నాడు. అది అనమాట. ఈ ప్రకారంగా చెప్పి ఇప్పుడు 27 కాబట్టి ఇది ఇంకా చెప్తున్నారు కష్టాలు. ఇలా చెబుతూ ఉంటుంటే ఈ దేహం అన్నది కొంతలో కొంత అయినా వైరాగ్యం ఉత్పన్నమవుతుందని. ఏవం విధో అతి మలినో దేహో యత్తయా చలతి తం విస్మృత్య పరేషాం వహంత్యహంతామునిత్యేస్మిన్. ఏవం విధో అతి మలినో దేహ, ఏవం విధః అతి మలినః దేహః యత్తు సత్తయా చలతి తం విస్మృత్య పరేషం వహంతి అహంతాం అనిత్యే అస్మిన్ అన్నారు. కాబట్టి ఏవం విధః, ఏవం విధ అంటే ఈ ముందు చెప్పినటువంటి విశేషములతో కూడినటువంటి ఈ దేహం, ఈ దేహానికి కదా విశేషణాన్ని చెప్పున్నారు. అటువంటి ఆ దేహం ముందు వర్ణించినటువంటి ఏదైతే అటువంటి అతి మలిన దేహ, ముందు ఇంతవరకు ఇంచుమించు దేహనిందా ప్రకరణం నుంచి చెబుతూనే ఉన్నారు. అటువంటి ఈ మలిన దేహం ఎలాగా, ఇది కదలదు. కదిలితే మనం ఎందుకు శ్మశానికి పట్టుకెళ్ళాలి, అర్థమైంది కదా. కానీ ఎత్తు సత్తయా చలతి, ఎత్తు ఏ సత్త ద్వారాగా ఈ మనకి శరీరము కదులుతూ ఉన్నదో. ఇప్పుడు మనకి శరీరం కదులుతున్నదే అంటే సత్తా ఉంది, చెం పరిగెడుతుందంటే సత్తా ఉంది. అలాగనే పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపకమైనటువంటి ఈ చరములన్నీ కదులుతున్నాయి అంటే అర్థం ఏమిటి, ఒక సత్తా ఉన్నది. అది చెప్తున్నారు. ఎత్తు సత్తయా చలతి తం విస్మృత్య, అర్థమైంది కదా.
ఆ సత్తాను ఏమిటి మరిచిపోయి ఆ సత్తా ఎవరదు పరేశం తం విస్మృత్య ఆ పరమాత్మను పరేశం అంటే ఏమిటి పరశ్చైష పరేశ ఉత్కృష్టమైనటువంటి శాసనకర్త అయినటువంటి పరమాత్మను తీసుకోవాలి. పరేశం అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఎవరు పరమశ్చ అసో ఈశ్వర పరమేశ్వర కాబట్టి అతడే ముఖ్యుడు అతడే ఈశ్వరుడు అతడే శాసనకర్త కర్మధారయుల భేదం కాబట్టి పరమశ్చ అసౌ ఈశ్వర పరమేశ్వర పరేశం అటువంటి తం పరేశం విస్మృత్య అటువంటి దేహానికి ఒక సత్తా ఉంది ఆ సత్తాయే వల్లనే దేహం కలుగుతూ ఉన్నది అన్నటువంటి భావాన్ని విస్మృత్య మరిచిపోయి అహంతాం వహంతిం అనిత్యే అస్మిన్ అనిత్యమైనటువంటి అంటే ఏంటి నాశము కలిగినటువంటి దాన్ని ఏమంటారు అనిత్యం. నీటి బుడగ వలె ఉన్నటువంటిది అనిత్యే అనిత్యమైన అస్మిన్ దేహే అస్మిన్ దేహమునందు అహంతాం వహంతి నేను 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 అని కొట్టుకుంటున్నాడు. అర్థమైంది కదా. నేను నేను అని ఈ దేహమే నేను అని భావించుకుంటున్నాడు. దేహమే నేను కాదు, నేను అన్నవాడే సత్తా, నేను అన్నవాడే సత్తా. ఆ సత్తాను మరచి ఈ దేహం నేనని భావించుకుంటున్నాడు. ఏ సత్తా లేకపోతే దేహము కదలిక అవదో అవుతుంది. ఇలా చెయ్యి కదలు అవదో అంటే ఇలా చెయ్యి అన్నాం ఏమో సత్తా ఉంటుంది అంటాం, అది పోతే ఇంకా అవదు అంటే అక్కడ అయిపోద్ది చెయ్యి అంతే. అందరూ ఆశ్చర్యపోతారు అయిపోయింది పని అని. అందుచేత అది పోయిందా ఇంకా అంతే, గోడ మీద బొమ్మైనా గాలి ఎత్తి కదులుతుందేమో కానీ ఇక మనం మాత్రం కదలకుండా అయిపోతాం. అర్థమైందా? అది చెప్తూ ఉన్నారనమాట. ఇంక ఇది పోయింది ఇది ఏం కదులుతుంది దీనిగా అది. అందుచేత ఏమి తాత్పర్యం అంటే ఏ సత్తా స్ఫురణతో ఈ దేహం కలుగుతూ ఉందో ఆ సత్తాన్ని మర్చిపోతూ ఉన్నాం కాబట్టి అటువంటి విస్మృత్య ఈ దేహం నేను అనుకుంటున్నాము. అందుచేత అజ్ఞుడు ఈ విధంగా భావిస్తున్నాడు కాబట్టి ఈ అవివేకాన్ని వదులుకోవాలి అని చెప్తున్నారు ఎవరు శంకరాచార్యులు వారు చెప్పి ఇంకా చెప్తూ ఉన్నారు. ఏమి ఈ ప్రకరణంలో చివరిగా 28 క్వాత్మా సచ్చిద్రూపః క్వ మాంసరుధిరాస్తి నిర్మితో దేహః ఇతి యో లజ్జతి ధీమానితర శరీరం సహ కిమ్మనుతే. క్వ ఆత్మా సచ్చిత్ రూపః క్వ మాంస రుధిర అస్తి నిర్మితో దేహః ఇతి యో లజ్జతి ధీమాన్ ఇతర శరీరం సహ కిమ్మనుతే అంటున్నారు. అయింది కదా. కాబట్టి ఇప్పుడు మరి వివేకం కలవాడు ఏమి చెయ్యాలని చెప్తున్నారు. అర్థమైంది కదా. దేహానంద ప్రకరణం యొక్క ఈ పేరు పెట్టారు కాబట్టి దీనికి చివరి శ్లోకం ఇది. ఈ ప్రకరణానిక ఏం చేయాలి వివేకమైన వాడు? ఆత్మా క్వహ ఆత్మ క్వ ఆత్మ అంటే ఎవరు అని. సచ్చిద్రూప క్వా ఆ సత్తు చిత్తు ఆనందరూపమైనటువంటి వాడు ఎవడు అన్నటువంటిది వివేకమైన వాడు విచారం చెయ్యాల. చేసి ఎందుకంటే ఆత్మ లేనిదే దేహము కదలదు కాబట్టి, దేహము కదులుతూ ఉన్నదంటే ఒక శక్తి ఉంది కాబట్టి ఆ శక్తిని మర్చిపోయి తానే దేహమని భావించుకుంటున్నాను ముందు శ్లోకంలో చెప్పేశాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఆత్మ వివేకం కలవాడు ఏం చెయ్యాలి అంటే ప్రశ్న. అందుకు ఆత్మ అంటే ఏమిటి? సచ్చిత్ అంటే సత్తు ఎల్లప్పుడూ ఉన్నటువంటిది, చిత్తు ప్రకాశమానమై జ్ఞానస్వరూపమై ఉన్నటువంటిది. క్వా ఎక్కడుంది అది, ఇదేమిటి, ఇది ఎక్కడ అన్నటువంటి విషయాన్ని. కాబట్టి
మాంస రుధిర అస్థితో నిర్మితో దేహ క్వా. ఇక్కడ రెండు ఇంకా ఈ విధంగా అర్థం ఒకటి తీసుకొని ఇప్పుడు రెండో అర్థానికి వెళ్దాం. ఎలాగంటే హరే శరీరం ఉంటేనే, ఇది చేతన ఉంటేనే ఆత్మ కదులుతుందే. ఆ కదిలినటువంటి సచ్చిద్రూపం ఎక్కడ? అలాగనే ఈ మాంస నిర్మితమైన దేహం ఎక్కడ? దీనికి దానికి ఏమి నక్కకి నాగలోకైనా సామి సరిపోతుంది, కానీ దీనికి శతయోజనాలైన సామెత దొరకదు. అదెక్కడ? ఆహా, మీరెక్కడండి? మీ దగ్గర మేమే పాటండి. ఏమి అంత ఆవగింజంత అంటారు. అర్థమైంది కదా? సూర్యుడు ఎక్కడ? సూర్యుడి ముందు మన దీపం ఎక్కడ? అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమవుతుందా? సూర్య ప్రకాశం ఎక్కడ? మనం పెట్టుకునే దీపం ఎక్కడ? ఈ దీపం నేను గొప్ప అనుకుంటూ అవుతుందా? అవదనమాట. దీని ప్రకాశానికి సూర్యుడు, సూర్యప్రకాశానికి పరమాత్మ ప్రకాశం కోటి సూర్యప్రభ మానసం భై వెలుగుంటాడు ఎవడు? ఆత్మ. అర్థమైందే? ఈ సూర్యుడు ఎక్కడ? ఆయన ఎక్కడ? ఏమి అర్థమైందే? నక్కెక్కడ? నాగలోకం ఎక్కడ? ఆ విధముగా విచారణ చేయాలి. ఆత్మ ఎక్కడ? అది సర్వాంతర్యామి, అది లేనిదే ఏమీ లేదు. రక్తము మాంసం అయితుకొని ఈ శరీరం ఎక్కడ? దీనికి దానికి తేడా ఉంది. ఇంతవరకు యోచన చేయలేకపోయాను నేను అన్నటువంటిది తెచ్చుకోమంటున్నాడు ఆచార్య వారు. తెచ్చుకొని ఆత్మ సచిద్రూప, ఆత్మ ఎక్కడయ్యా? అది చాలా ఇది. మరి మాంసరుధిర స్థిత నిర్మితో దేహ, దేహం ఎక్కడ? ఆత్మ ఎక్కడ? ఆత్మ చాలా గొప్పది, దేహం ఏమిటి? నీచమైనది. రెండిటికి యొక్క సమన్వయం కుదురుతుందా? కుదరదు. సమన్వయాన్ని విచారణ లేక నీచమైందని నేను అనుకుంటున్నావు, దాన్ని నసలు మర్చిపోతున్నావు. అది ఏమి? దానివల్లనో ఇతియో లజ్జతి ధీమాన్, ధీమాన్ సిగ్గుపడతాడు. అర్థమైంది కదా? అరే ఆత్మ ఎక్కడా, నేనెక్కడా? అటువంటి వివేకం కలవాడు ఏమి నీచమైందా నేను అనుకుంటున్నానే, చీ చండాలం, అదేమో గొప్పది కదా అని బుద్ధిమంతుడు ఏమవుతాడు? ఈ మొక్క అనుకోవడానికి సిగ్గుపడతాడు. అర్థమైందే? నేను దేహం అనుకోవడానికి. అయితే ఈ సిగ్గుపడినవాడు ఏం చేస్తాడు? సరే ఇతర శరీరం సహా కిమ్మనుతే, తన శరీరమే తనకి సిగ్గు వస్తూ ఉంటుంటే ఇంక ఇతర శరీర సంబంధం సిగ్గుపడకుంటుంటాడా అంటాడు. అర్థమైంది కదా? ప్రారంభం ఉన్నంత వరకు నడుస్తూ ఉంటుంటుంది. దీనికి సిగ్గు లేదు, ఏమి లేదు, ఈ పనులు నడవాలా. అర్థమైంది కదా? ఈ శరీరం వచ్చింది కాబట్టి ఇది పోతుంది. ఇది సిగ్గుపడితే ఏమి లాభం అంటే, ఈ శరీరం చాలే, ఇంకెన్ని శరీరాలు ఎక్కుతాం? ఏ శరీరం వస్తుంది? ఎక్కడికి వెళ్ళినా ఇది పోదు కదా. ఎక్కడికి వెళ్తే రాగం పోతుంది, ద్వేషం పోతుంది. కోడి పుడితే పోతుందా? ఏమి పోదు. కుక్కకి పుడితే పోతుందా? మనకన్నా ఎక్కువ ఆ కుక్కకి. మనమైనా వచ్చిన వాడికి పిలిచి నీళ్ళేనిస్తాం. అది ఈదులో కుక్క మంచి సేనా నాయకుల్లో కూర్చుంటుంది. ఏదైనా ఇతర కుక్క వచ్చిందా అది వెళ్ళిందా అరుస్తూనే ఉంటాయి. ఇది ఎప్పుడు అరిసిందా పక్క కుక్కలు అరుస్తాయి, ఓ అంటే అనమాట మొత్తం. అర్థమైందే? ఇంకా కుక్క జన్మలో ద్వేషం ఎక్కువ ఇంకా మనకంటే. అర్థమైందే? అది ఏమి అందుచేత చెబుతున్నారు ఇదియో. అందుకే పతంజలి మహర్షి కూడా మనకి ఒక సూత్రం ఇచ్చి, ఒక ఫలాన్ని ఇచ్చి అందులో చెప్పాడే కదా, శౌచ సంతోష తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం. ఈ శౌచం అంటే చెప్పేశాడు, అందరికీ తెలిసిందే. బాహ్య శుద్ధి అంతర్శుద్ధి, సరే తెలిసిన బ్రందుట. అందుచేత ఈ శౌచం వల్ల ఏమి లాభం అంటే ఆయన ప్రతిదానికి ఒక లాభం పెట్టాడు. అర్థమైంది? ప్రతి సూత్రం ఆ యాచన యమనియమాలకి 10 సిద్ధులు ఇచ్చాడు. 10 అనమాట. శౌచాత్వం స్వాంగ జుగుప్స పరైహి అసంసర్గ అన్నాడు. అది అనమాట. శౌచాత్వం, శౌచము వల్ల తన అంగములు ఎందే జుగుప్స యావగింపు కలుగుతూ ఉంటుంటే, పరైహి
అపరై తీసుకోవచ్చు, పర్వాలేదు. అసంసర్గ, దీనికంటే భిన్నమైనటువంటి దానితో సంసర్గాన్ని కోరాలని నిశ్చయించుకోడు అంటాడు. అది అన్నమాట. అలాగని ఈయన కూడా ఇతియో లబ్జతి ధీమాన్ ఇతర శరీరం సహ కిం అనుతే, ఇంకో శరీరాన్ని ఆశ్రయించాడు అని చెప్పారు. ఈ ప్రకారముగా మనకి ఈ దేహానింద ప్రకరణం అన్నటువంటిది సమాప్తమైంది. అలాగనే ఒకదానికి ముఖ్యం తీసుకొని ప్రకరణంగా విభజించారు. అర్థమైందా? ఇది మొత్తం 19 ప్రకరణాలు అన్నమాట. ఇది అలాగనే మనకు భగవద్గీత అధ్యాయాలని అనుకుంటున్నాం కదా, 18 అధ్యాయాలు. అలాగా ఇది. ఇక రేపు విషయ నింద ప్రకరణం, అంటే ఇదే మొత్తం మీద ఏంటి ప్రబోధ సుధాకరం దాంట్లో ప్రకరణంగా దీన్ని నిర్దేశేటప్పుడు ఆ ముఖ్య విషయంగా తీసి ప్రకరణం అది అన్నమాట. మరి బ్రహ్మసూత్రాల్లో అది కూడా అధికరణం అంటారు. జిజ్ఞాసాధికరణం, జిజ్ఞాసాధికరణం మొట్టమొదటి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అది ఒక అధికరణం. తత్వ సమన్వయాధికరణం, ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క అధికరణం 4. ఈ ప్రకారముగా మరి దీనివల్ల మనకి ఏమిటి అంటే, ఇలా విచారిస్తే ఇంకా ఆ యొక్క పరమాత్మ యందు మనం ఐక్యం కావాలన్నటువంటి సద్బుద్ధిని కలుగజేసి, ఏదో శరీరం వచ్చింది, అనుభవించాము, అయిపోయింది, ఇక ప్రారంధానుసారంగా నడుచుకుంటూ ఇంకా దీని యందు వ్యామోహం తగ్గించుకోవడానికి ఇది ఒక ప్రకరణం అన్నమాట. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని మనకి అలాగే శంకరాచార్యుల వారు అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం